ఆ న్యూటన్ సూత్రాలకు కూడా అర్థం కాని ఓ చిత్రాన్ని మీకు ఇప్పుడు చూపిస్తాం. మీరు ఉత్తగానే బూగులు పడగుర్రి. ఏమిటండి మీరు మాట్లాడేది? వచ్చినప్పటి నుంచి ఓరక్షణగా ఉండదు. కొరికేస్తా, రక్తం తగ్గేస్తా. శ్రీక్రీస్తునాథ పరలోక మహాత్మ పుత్ర శ్రీ శక్తియుక్త వినివేశిన ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? దక్షిణస్థా సార్ మేఘాధిరూఢ మహిమాన్విత దివ్య తేజ. హలో హలో, ఏమిటండి? ఏమిటా పని? శ్రీ కన్యకామరియజం భజయేసురాజం. కామన్ సెన్స్ ఉందా మీకు? పరిభూషిత పావన మూర్తిమయం అస్మి విభుం మరియాతనయం. అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను. మొన్న శనివారం రోజు రాత్రి అన్నం వండిన కూర వండలేదు. ఎందుకు? గ్యాస్ అయిపోయింది. చాలా బాధాకరమైన విషయం. నాకు నైట్ అంతా నిద్ర పట్టలేదు. చాలా బాధతో నేను కూడా బాధపడ్డాను. ప్రభా, తెల్లారే వరకే నాకు గ్యాస్ ఇచ్చినందుకు స్తోత్రం స్తోత్రం అనుకుంటా పడుకున్నా. మళ్ళీ మేము ఉదయము చర్చికి వెళ్ళిపోవాలి. మధ్యాహ్నం అవుతుంది మేము ఇంటికి వచ్చేసరికి. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. మరి ఎట్లా మేము వచ్చి ఏం తింటాం ప్రభా? నాకు తెల్లారేసరికి గ్యాస్ ఇచ్చినందుకు స్తోత్రం స్తోత్రం అనుకుంటున్నా. ఆయన వచ్చి గ్యాస్ ముద్ద ఇచ్చిపోయిండు. 8 వరకే నా ఇంట్లో గ్యాస్ ఉన్నది. నా ఇంట్లో గ్యాస్ ఉన్నది. దేవునికి స్తోత్రములు స్తోత్రములు. అక్కడ కూడా మన డామినేషన్ అంటావా? భయంకరంగా ఉంది. ఇది పద్ధతి కాదు, ఇది పద్ధతి కాదు. నువ్వు లెక్కపోతుండు. ఓకే ఓకే. ఏంటిది? దేవా, నేను కంపల్సరీ ఈ రోజు నేను ఇక్కడికి రావాలి, కానీ నేను రాలేకపోతున్నాను. ఎందుకు? మార్నింగ్ లేసి ఈ 26 రూపాయలతోని నాకు ఏ టికెట్ వస్తుంది, నేను ఎలా వెళ్ళాలి? నాకు ఎమోషన్ అనిపించింది. సరే అనుకొని మార్నింగ్ 22వ తారీఖు మార్నింగ్ చూసేసరికి 1326 రూపాయలు ఉంది. అర్థం కాల. అది ఎలా వచ్చిందో తెలీదు. ఎవరైనా వేస్తారా అనుకొని చకచక హిస్టరీ ఓపెన్ చేశాను. అందులో కూడా లేదు. వచ్చిండా సైంటిస్ట్? సరే అనుకొని గూగుల్ పే ఓపెన్ చేశాను. ఎవరైనా వేస్తారంటే అందులో కూడా లేదు. సరే బ్యాంక్ స్టేట్మెంట్కి వెళ్దాము అనుకొని బ్యాంక్ స్టేట్మెంట్ చకచక చేసేసాను. బ్యాంక్ స్టేట్మెంట్ లో కూడా లేదు. ఎలా వచ్చిందంటారు? గట్టికి చప్పట్లు కొట్టండి. అంటే నీకు దండం అమ్మా. ఇలా ఉన్నారేంటమ్మా వీళ్ళందరూ? నీలాంటి డేంజర్ మనిషి నా జిందగీలో చూడలేనా? అరే, మన స్టైల్ ఏదైనా పాడరా శాస్త్రి? ఓకే గురుజీ, పాడు. ఎంతో తెలుపు అది ముద్దుగానే
నేడు రక్షకుడు పుట్టాడు ఆహా ఆకాశపై ఏలులో కాలు కమ్మేను భలే భలే భలే. ఈ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? రేయ్ దీని ఒరిజినల్ బాండ్రా. చేసుకోబోయి పారేసుకున్నాను అరే 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 భలే బలి బలి ఎంతో సింతెలుపు అది ముద్దుగానే నేడు రక్షకుడు పుట్టాడు విను విను ఆమేన్. ఆహా విను విను ఆహా అబ్బ విను విను గ్లోరీ. ఆహా విను విను రేయ్ ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఆకాశపై ఇల్లు కాలు కమ్మేను భలే భలే భలే. నాకు బుర్రకి 52 కుట్లు పడ్డాయి. రే రే నాకు నేను చనిపోవాల్సిందాన్ని నన్ను దేవుడు బ్రతికించి రే, చాలా పాపం రా రే, చాలా పాపం రా. ఏసే మార్గం ఏసే సత్యం. నాకు చదువు నేర్పించిన ఆయన ఏసునామని అడుగుతున్న తండ్రి ఆమెన్. ఓహో అంత దూరం పెన్ను కనిపించి అది నడుస్తూ నా దగ్గరికి వచ్చి నడుస్తూ నా దగ్గరికి వచ్చి ఏందన్నా? రాస్తున్న రీపిల్ దీపంలాగా మండుతూ నా నోట్లోకి పోవడం జరిగింది. అట్ట కాదన్నా, అట్ట కుదరదు, మేము ఒప్పుకోం. పెన్ను ఎప్పుడైతే నా నోట్లోకి వెళ్ళిందో ఎమ్మటే బైబిల్ ఉన్న అక్షరాలు అర్థం కాలే. అనవసరంగా మాట్లాడుకో. ఒక వ్యక్తి నా గదిలోకి వచ్చి నాతో ఏం మాట్లాడకుండా నా కళ్ళ మీద చేతులు పెట్టిండు. ఆయన చేతులు నా కళ్ళకు తగిలినమ్మటే ఇందులో ఉన్న అక్షరాలు అర్థం కావటం మొదలు. నేను చెప్పానండి, నాకు ఇవన్నీ వద్దు, నాకు ఇవన్నీ తెలియవు, నన్ను వదిలే చెప్పాను. 5-10కి దేవుడు ఆశీర్వాదాలు ఉండవంటి. ఎవరు చెప్పింది నీకు? స్టోర్ బియ్యంలో కూడా దశం భాగాలు ఇవ్వాల. ఇంటికి తెచ్చుకునే కిరాణాలు తెల్లగడ్డ, ఎర్రగడ్డ, పసుపు, ఇంకా ఆపండి. మిరియాలు, ఉప్పు, పప్పు, బేబే, పైకి వచ్చి చెప్తారు ఆపండి. బేబే బేబే నూనె అన్నింట్లో దశం భాగం తీసి చిచి అర్థమైందిలే. దేవుని మందిరంలో పెట్టి, తండ్రి నాకు ఇచ్చిన దానిలో మీకు ఇచ్చిన నాకు ఆకాశపు వాకిళ్ళు తెరవండి అని అడగండి. దేవుడు ఖచ్చితంగా ఇచ్చునుగాక. ఏం మాట్లాడతాడు వీడు? నువ్వు ఎర్రి పప్పలాగా ఉన్నావు.